అందరికీ నమస్తే, జై భీమ్. మరి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ అధికారుల పనితీరు ఎలా ఉందో ఈరోజు ఈ తిరువూరులో రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాము. విజయవాడలో మరి సిఐ వేధింపులకు ఒక సామాజికవేత్త ఎంఆర్పిఎస్ నాయకుడు కుమారుడు ఆత్మహత్య పాల్పడటం, పోలీసుల వేధింపులకి, అదేవిధంగా మరి సాయికృష్ణ అనే వ్యక్తిని మరి సిఐ ఇది చేసిన అని వరుసగా చూస్తూనే ఉన్నాం మనం. అదే నేపథ్యంలో ఈరోజు తిరువూరుకు సంబంధించి తిరువూరులో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కొన్ని విషయాల్లో మీకు నేను క్లారిటీగా కళ్ళకు కనబడేలా మీకు వివరిస్తాను. దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మరి గత కొద్ది రోజుల క్రితం మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక మహిళ మరి ఖమ్మం జిల్లా వైరాకు చెందినటువంటి మరి ఒక కబడ్డీ ప్లేయర్ రాజేష్, కబడ్డీ ప్లేయరే కాదండి, మరి ఆడపిల్లలను ఫోన్ ద్వారాగా ట్యాప్ చేస్తూ చాటింగ్ చేయడంలో కూడా ప్లేయరే అని చెప్పాలి అతను. ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లల తల్లిది, ఇద్దరు భార్యాభర్తలు కొన్ని మనస్పర్ధలతో విడిపోయి మరి వేరువేరుగా ఉంటున్న నేపథ్యంలో ఫోన్ ద్వారాగా ట్యాప్ చేసి మరి అనేక విధాలుగా నమ్మించి, మరి నమ్మించే విషయంలో కూడా ఇతర తల్లిదండ్రులు కూడా మరి దానికి సహకరించి మరి ఒక ఆడపిల్లను తీసుకువెళ్ళి బలవంతంగా మరి పెళ్లి చేయించుకున్న తర్వాత మరి చేయరాని పనులు చేపిస్తున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలము మరి ఓర్పు పట్టి ఈ పనులు నేను చేయను అని మరి చెప్పిన నేపథ్యంలో ఈమెని మరి టార్చర్లకు, మానసిక వేధింపులకు మరి గురి చేస్తున్న నేపథ్యంలో మరి చచ్చిపోవడానికి మరి హత్యా ప్రయత్నం చేసి మరి చావు బతుకుల్లో మైలవరం ఆసుపత్రిలో కొట్టుమిట్టులాడుతున్న సందర్భంలో మరి ఈ కబడ్డీ అమ్మాయిల ప్లేయర్ రాజేష్ వారి తల్లిదండ్రులు వచ్చి మరి ఈ మహిళను మరి బ్రతికించినటువంటి సందర్భాలు లేకపోలేదు. ఆ నేపథ్యంలో తర్వాత మళ్ళీ ఈ కబడ్డీ అమ్మాయిల ప్లేయర్ రాజేష్ మరి ఈ అమ్మాయిని ఇలా ఉంచుకొని మరో ఇద్దరు అమ్మాయిలతో షాటింగ్ చేస్తూ ప్రేమాయణంలో దిగి నేపథ్యంలో మరలా ఈమెని బ్రతిమలాడి మరలా మరి ఇద్దరు కలిసి ఉంటూ వ్యాపారం పెడదామని నమ్మించి మళ్ళీ ఇంటి కాగితాలతో, అదేవిధంగా ఫైనాన్స్ విషయంలో మరి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయించి నమ్మించి 15 లక్షలకు సుమారుగా 15 లక్షలకు అప్పులు చేయించి ఒక రెస్టారెంట్ పెట్టడం జరిగిందండి. ఆ రెస్టారెంట్లో కూడా పెట్టినప్పుడు కూడా ఇతను తాగటం, గంజాయి తాగటం, జోదాలు, బెట్టింగులతో మరి చేస్తున్న నేపథ్యంలో మరి ఈ మహిళ ఏమిటని ప్రశ్నించిన నేపథ్యంలో మరి ఆ మహిళను కొట్టి మానసికంగా వేధించి మరి చేసిన అప్పులు కట్టకుండా నడి రోడ్డుపై మహిళను వదిలేసి మరి ఖమ్మం జిల్లా వైరాకి తల్లిదండ్రులకు వద్దకు మరి ఉడాయించినటువంటి ఈ కబడ్డీ అమ్మాయిల ప్లేయర్ రాజేష్ అండి. వాస్తవంగా కబడ్డీ ప్లేయర్ రాజేష్ అనాలి, కానీ అమ్మాయిల ప్లేయర్ని ఎందుకంటున్నానంటే ఆ కబడ్డీ ప్లేయర్కి ఉన్నటువంటి పేరుని మరి వాళ్ళ అటువంటి పేరుకి మచ్చ తెచ్చేటువంటి మరి కబడ్డీ పేరుతో మరి పాటు అమ్మాయిలను కూడా వలపు వరవేస్తూ ఫోన్లో షాటింగ్ చేస్తూ ట్రాప్ చేస్తున్నటువంటి విషయంలో కూడా ఇతను గొప్ప ప్లేయర్ అనమాట. మరి ఇదే విషయాన్ని ఈ మహిళకు ఏం చేయాలో చేయనటువంటి పరిస్థితుల్లో మరి తిరుగుతున్నటువంటి మానవ హక్కులను ఆశ్రయిస్తే
ఈ మానవ హక్కుల వైపు నుంచి ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజికవేత్తగా మరి హోంమంత్రి గారిని ఆశ్రయించామండి. హోంమంత్రి గారిని ఎప్పుడు ఆశ్రయించాము? 8/5/2026 తేదీన హోంమంత్రి వారి కార్యాలయానికి వెళ్ళి ఈ మహిళ ఫిర్యాదు చేస్తే నేను ఆ సమయంలో హోంమంత్రి గారు మీరు తిరువూరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదంటే నేను చెప్పాను, ఇవాళ తిరువూరులో పోలీస్ వ్యవస్థ బాధ్యతగా పనిచేస్తే ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజికవేత్తగా, ఒక మానవ హక్కుల పరిరక్షణవేత్తగా ఇంత దూరం వచ్చే పని లేదమ్మా. మా తిరువూరు పోలీసు వారు అంత పనికెళ్ళవారని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రూఫ్లు ఆధారాలు లేవు. ఆ మహిళ హోంమంత్రి గారి శాంబర్లోని ఒక పెద్ద ఫోటో ఉంటుందండి ఆ హోంమంత్రి గారిది. అక్కడ నుంచొని ఒక ఫోటో దిగినటువంటి సందర్భాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అదేవిధంగా శుక్రవారం హోంమంత్రిని ఆశ్రయించాం, శనివారం అయిపోయింది, ఆదివారం కూడా చూసాము. తిరువూరు పోలీస్ స్టేషన్కి హోంమంత్రి గారు దాన్ని సిఫార్సు చేయలేదు. అదే నేపథ్యంలో ఈ మహిళ 8వ తారీఖు 6వ నెల 2026 తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల కోసం ఈ మంచి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఏ ప్రజా దర్బారు, ఏ ప్రజా పరిష్కార వేదిక అయితే ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వారు నియమించారో అదే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మహిళ వెళ్ళి కమిషనర్ ఆ కార్యాలయాన్ని ఆశ్రయించడం జరిగింది. రిసిప్ట్ మీరు చూస్తున్నారండి. ఆ ఫిర్యాదును తిరువూరు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు సిఫార్సు చేస్తే నేటి వరకు కూడా ఆ నిందితుడిపై, ఆ కుటుంబంపై చర్యలు తీసుకున్నటువంటి తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్ శాతకర్ణి గారండి. ఆ మహిళ ఈ విషయం ఎక్కడ జరిగింది? జంగారెడ్డిగూడెం జరిగిందా, లేకపోతే తిరువూరు జరిగిందా, లేకపోతే అమరావతి జరిగిందా అనేది పక్కన పెడితే తప్పనిసరిగా ఈ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి ఈ మహిళ ఎక్కడికి వెళ్ళాలో తోడు లేక, ఆశ్రమం లేక ఒక మానవ హక్కులకి ఆశ్రయిస్తే తిరువూరు పోలీసు వారు ఇది జరిగింది ఎక్కడో అని షార్ట్గా చెబుతున్నారండి. ఎక్కడో జరిగింది. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక రాజస్థాన్ నుంచి కొంతమంది వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వారికి ఏదో ఇక్కడ జరిగితే మీరు రాజస్థాను ఇక్కడ కాదు, మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కేసు పెట్టుకోమని చెప్పడం అథారిటీ లేదు కదా. అదేవిధంగా ఈ తిరువూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వారిని ప్రాధేయపడ్డాను, సార్ మీ వల్ల కాకపోతే, మీరు చేయకపోతే ఈ కేసు ఎక్కడికి అక్కడ ఫార్వర్డ్ చేయమని కూడా నేను ప్రాధేయపడ్డాను. కానీ వినిపించుకున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారండి వాళ్ళ తిరువూరులో ఒక కానిస్టేబుల్ని ముక్కు తుడుపు కోసం పంపిస్తే చుట్టం చూపులుగా వెళ్తే కానిస్టేబుల్ మీద కూడా ఆ కుటుంబం వారు తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యాలు లేకపోలేదండి. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని సైకిల్ ఇన్స్పెక్టర్ వారికి వివరిద్దామని మహిళతో వెళ్తే ఆ సమయంలో సీఏ గారి కార్యాలయంలో ప్రైవేట్ పంచాయతీదారులు, సెటిల్మెంట్దారులు అక్కడ ఉంటే, మగవారు ఉంటే, ఆ మగవారి ముందు ఒక ఆడపిల్ల, ఒక మహిళ ఇప్పటికే అనేక విధాలుగా మోసపోయి, దగాపడి, మానసిక వేధింపులకు గురయ్యి పోలీసు వారిని ఆశ్రయిస్తే వచ్చింది. ఈ మహిళకి ఏదో ఒక న్యాయం చేయడమే ఉద్దేశం లేకుండా ఆ ప్రైవేట్ సెటిల్మెంట్దారుల మధ్యలో, మగవారి మధ్యలో ఈ మహిళను అనేక విధాలుగా అనేక ప్రశ్నలతో వేధిస్తూ మానసికంగా అవమానపరిచినటువంటి తిరువూరు సైకిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు గారండి. ఆఖరికి ఫైనల్గా ఆ కంప్లైంట్ నా దగ్గరకు రాలేదు, ఒక జిరాక్స్ ఇచ్చేయాలని చెప్తే చేసేది ఏమీ లేక ఆ కంప్లైంట్ను, ఆ ఫిర్యాదుని అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ వచ్చినటువంటి రిసిప్ట్ని కూడా సీఏ గారి కార్యం ఇవ్వడం జరిగిందండి. అటువంటి నేపథ్యంలో నేటి వరకు కూడా ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను ఖాతరు చేస్తూ హోంమంత్రి గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారి ఆదేశాలను ఖాతరు చేస్తూ తిరువూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు,
ఇదండి ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి విజయవాడలో చూసుకుంటే మరి ఒక సీఏ వేధింపులకు గురి మరి ఆత్మహత్యం చేసుకున్నటువంటి విధానం. అదేవిధంగా మరి ఈరోజు దాన్ని పక్కన పెడితే తిరువూరులో మరి దగాపడి మోసపడినటువంటి ఈ మహిళ విషయం మీద పోలీస్ కమిషనరేట్ నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా తిరువూరు పోలీస్ మరి సబ్ ఇన్స్పెక్టర్ చేతకారిణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు వారు చేస్తున్నటువంటి నిర్లక్ష్యము ఈరోజు మీ కళ్ళకు చూపించారండి. మరి అదేవిధంగా ఈ మహిళా ఫిర్యాదుని ఏం చేస్తారో చూద్దాం. అదేవిధంగా మరి ఈ కేసు విషయాన్ని కూడా మానవ హక్కుల వైపు నుంచి మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నేను పోస్టులో రిజిస్టర్ చేయటమైంది. చూద్దామండి ఈ పోలీస్ వ్యవస్థ ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మరి ఈ మహిళకు ఇటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారండి. ఇవాళ ఈ తిరువూరులో చూస్తే ఇది పరిస్థితి. ఈ తిరువూరు పోలీస్ వ్యవస్థ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చేతకారిణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఈ కేసుని ఎటువైపు మలుపుతారో వేచి చూడాల్సిందే. మరో సంచికలో వద్దామండి. నమస్తే, జై భీమ్.